హలో అందరికీ ఇవాళ మీకు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే చూపించబోతున్నాను. ఇది రాగి రవ్వ అన్నమాట. రాగి రవ్వని 2 గ్లాసులు వేసుకొని మినప్పప్పు 1 గ్లాసు, ఒక హాఫ్ కప్పు పోహా వేసుకొని ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ముందు మినుముల్ని బాగా గ్రైండ్ చేసుకొని బాగా మెదిగిన తర్వాత రాగి రవ్వను కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత చేత్తో బాగా కలబెట్టుకొని ఒక 12 to 14 అవర్స్ వరకు ఫర్మెంటేషన్ ప్రాసెస్కి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలాగ ఫర్మెంట్ అయిన తర్వాత కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని ఇలాగ రాగి ఇడ్లీలు వేసుకోవడమే. నేను ఇక్కడ రావి ఆకులను యూజ్ చేస్తున్నాను. రావి ఆకుల పైన ఇడ్లీలు వేస్తున్నాను. రావి ఆకుల్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నాకు తెలిసిన కొన్ని, ఇది క్యాన్సర్ని నివారిస్తుంది, ప్లస్ పిల్లల్లో ఇండైజెషన్ ప్రాబ్లమ్ని అయితే క్లియర్ చేస్తుందంట. అందుకే నేను ఇలా వాడుతున్నాను. మా ఇంటి దగ్గర ఉన్న రావి చెట్టులో రావి ఆకుల్ని కోసుకొని వచ్చి ఇలా చేసుకుంటున్నాను అనమాట. ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా వచ్చాయన్నమాట. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. రాగులతో రవ్వ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం వీడియో చేస్తాను. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.